యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 23 చదువుతాను చూడండి. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుక్కారు అనే ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్ద కూర్చోండు. సో ఇంచుమించు 12 గంటలు ఆయన. సో ఒక దేవుడు యేసయ్య ఒక పని మీద ఒక ఊరు వెళ్తున్నాడు. ఆ సొక్కారు అని ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరి దగ్గర ఒక బావి ఉందనమాట. ఆ బావి దగ్గర యేసయ్య ఉన్నాడు అనమాట. సో సమరయ స్త్రీ ఒకళ్ళు నీళ్లు చేదుకుంటకు అక్కడికి వచ్చింది. సో వచ్చినప్పుడు మీకు అందరికి తెలుసు, యేసయ్య తనని వాటర్ అడుగుతాడు అనమాట. నాకు దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వమని చెప్పేసి. సో తను ఏ పని మీద బావి దగ్గరికి వచ్చింది అనేది వేరే విషయం. తను ఏ పని మీద బావి దగ్గరికి వచ్చింది అనేది వేరే విషయం. తను వాటర్ తీసుకోవడానికి వచ్చిందా లేదా వేరే ఏదైనా పని మీద వచ్చిందా అనేది సో అది సెకండరీ అనమాట. సో అయితే ఆ స్త్రీ ఒక మాట చెప్తుంది అనమాట. నీళ్ళు అడిగినప్పుడు సో మీరు వచ్చేసి ఆ స్త్రీ వచ్చేసి నువ్వు యూదుడివి, నేను వచ్చేసి సమరయ స్త్రీని, నన్ను దాహము కిమ్మని ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి ఆ స్త్రీ అడుగుతుంది అనమాట. సో నువ్వు యూదుడివి, నేను వచ్చి సమరయురాలని, నేను ఎలా ఇస్తాను నీకు వాటర్ అని చెప్పేసి. చూడండి, సో దేవుడు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు అనమాట. ఆమె పాస్ట్ చెప్తున్నాడు, ఆమె ప్రజెంట్ చెప్తున్నాడు. సో ఆ పాస్ట్ ఏంటంటే నీకు ఆల్రెడీ నీ యొక్క పెరిమిటిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు యేసయ్య తన పాస్ట్ చెప్తున్నాడు అనమాట. తన జీవితంలో ఏదైతే జరిగిందో ఆ పాస్ట్ చెప్తున్నాడు. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. పాస్ట్ చెప్పాడు, 5 భర్తలను పాస్ట్ చెప్పాడు. అలాగే ప్రజెంట్ చెప్తున్నాడు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడున్న ఆ వ్యక్తి నీవాడు కాదని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో దేవుడు ఏదో వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు అంటే తన పని తను చేసుకోవచ్చు. మన ఇద్దరం, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నీకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి తను స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు పాదాల దగ్గర మరియలాగా సమయాన్ని గనక తీసుకుంటే దేవుడు ప్రాఫిటికల్గా అంటే ప్రవచన రీతిగా మాట్లాడతాడు అనమాట. అంటే జరిగింది చెప్తాడు అండ్ జరుగుతుంది చెప్తాడు. సో ఆ స్త్రీ చెప్తుంది అనమాట. నేను ఒకసారి చదువుతా చూడండి. అందుకు యేసు, నువ్వు దేవుని వరమునకు దాహం ఇమ్మన్న వాడిని ఎవడు, నేను అడుగుచున్నవాడు ఎవడో అది నువ్వు ఎరుగు ఉంటే ఆయన నీకు జీవజలములు ఇచ్చినని ఆమెతో చెప్పాను. చూడండి, యేసయ్య అడుగుతున్నాడు అనమాట. నీకు వాటర్ అడిగింది ఎవరో నీకు తెలిస్తే సో నువ్వే ఆయన ఎదురు అడుగుతావు, ఆయన నీకు జీవజలము ఇస్తాడని చెప్పేసి యేసయ్య చెప్తాడు అనమాట. సో దేవుడు అంటే జీసస్ క్రైస్ట్ యేసయ్య తను యేసయ్యతో మాట్లాడటానికి తను ఇచ్చిన టైం కానీ తను కేటాయించిన సమయం కానీ అది వృధాగా పోలేదన్నమాట. సో తను దేవుడి మాటలు తను లక్ష్య పెట్టినప్పుడు దేవుడు తనకు ప్రాఫిటికల్గా మాట్లాడాడు అనమాట. ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడాడు. సో అతనెవరో యేసయ్యను ఎప్పుడు తను చూడలేదు, కానీ తన జీవితం అంతా కూడా దేవుడు చెప్తున్నాడు అనమాట. సో దేవుడితో మాట్లాడటం వల్ల, దేవుడికి సమయాన్ని ఇవ్వటం వల్ల దేవుడు మన జీవితంలో జరగబోయేవి కొన్ని చెప్తాడు, కొన్ని మన జీవితంలో జరిగిస్తాడు అనమాట. మనం ప్రార్థన చేసిన వాటికి సో దేవుడు జవాబులు ఇస్తాడు అనమాట. సో దేవుడు జవాబులు ఇస్తాడు. తర్వాత ఆదికాండంలో నేను ఒకటి చెప్తాను. ఆదికాండంలో సో అబ్రహాం దగ్గరికి ఒక ముగ్గురు ఏంజల్స్ వస్తారు, ఒక ముగ్గురు ట్రావెలర్స్ వస్తారు అనమాట. ఆ ముగ్గురు ట్రావెలర్స్ కూడా అబ్రహాం ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం అతను పిలిచి, సో దయచేసి నా ఇల్లు దాటిపోవద్దు, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఈ వాటర్తో కాళ్ళు కడుక్కోండి, మీరు మంచిగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి ఆ ముగ్గురు వాళ్ళతో కూడా చెప్తారనమాట. సో నేను ఒక పాయింట్ చెప్పాను ఏంటంటే, మార్తా మరియ ఇద్దరు ఉన్నారు. ఇందులో మరియ అనే ఒక స్త్రీ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుడు చెప్పే ఒక మాటలు అన్నీ కూడా తను వింటుంది. మార్తా వచ్చేసి దేవుడి మాటలు వినటానికి టైం కూడా లేనంతగా బిజీ అయిపోయింది. సో మార్తా కన్నా మరియ దేవుడికి సమయం ఇవ్వడానికి తను ప్రయారిటీ చూపించింది, అంటే ప్రాధాన్యత ఇచ్చింది. సో ఇందాక సెకండ్ కేసులో నేను ఏం చెప్పానంటే, సో సమరయ స్త్రీ ఉంది అండ్ యూదుడైన యేసయ్య ఉన్నాడు. సో ఈ సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు తనతో మాట్లాడటానికి తన సమయం ఇచ్చింది. సో మనకు ముగ్గురు తెలియని వాళ్ళు మాట్లాడినా సరే మనం పెద్దగా మాట్లాడము, ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని స్కిప్ చేసి వెళ్ళిపోతాం. సో ఆ స్త్రీ యేసయ్యకి సమయం ఇచ్చింది. సో యేసయ్య తనతో మాట్లాడటం వల్ల తన సమస్య నుంచి తను బయటకు వచ్చింది. ఇతను మాట్లాడే వ్యక్తి, ఇతను నిజంగా ఒక ప్రవక్త అయి ఉంటాడు, ఇతను ఒక
మెస్సయ్య ఐసే చెప్తారు కదా. అప్పుడు ఆ స్త్రీ, నేను 19వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, నా గురించి నువ్వు అన్నీ చెప్తున్నావు కాబట్టి నువ్వు ఒక ప్రవక్తవు అని చెప్పేసి నేను గ్రహించి ఉన్నానని చెప్పేసి ఆ స్త్రీ చెప్తుంది అనమాట. సో దేవుడు మాట్లాడటం వల్ల, మనకి ప్రాఫిటికల్గా దేవుడికి మనం సమయాన్ని ఇవ్వటం వల్ల, దేవుడికి మనకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల, దేవుడు మన జీవితంలో జరుగుతుంది, అది జరిగేది కూడా దేవుడు చెప్తాడు, ప్రాఫిటికల్గా చెప్తాడు. ఇది దీన్ని గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అంటారు అనమాట.